పలకరింపులోనే ఒక ప్రెజెంట్‌నెస్ ఉంటది. దాంతోటి ఏంటంటే హౌస్ హోల్డ్ ప్రేక్షకులందరూ కూడా మౌనిక గారంటే ఒక ఒపీనియన్ ఏర్పడిపోయిందనమాట. ఇప్పుడు అంటే సిల్వర్ స్క్రీన్‌లో కొంతమంది పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులు ఉంటారు. అలాగే స్మాల్ స్క్రీన్స్‌కి వచ్చేసరికి కూడా కొంతమందిని మాత్రం వీళ్ళున్నారంటే ఈ క్యారెక్టర్‌కి ఒక వెయిటేజ్ ఉంటది. వీళ్ళు చేశారంటే గనుక ఆ క్యారెక్టర్‌లో ఏదో ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఇలాంటి ఒక ఇది ఉంటదనమాట. ఆడియన్స్‌కి ఒక ఒపీనియన్ ఉంటది. మీకు ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్‌తో, మీ పెర్ఫార్మెన్స్‌తో అదైతే ఆ గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. సో మరి ఇప్పుడు కొత్తగా రాబోతుంది బ్రాండ్ న్యూ సీరియల్ 'చామంతి' ఉంది కదా! సో మరి 'చామంతిలో' మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ముందు ముందు ఏం చూడబోతున్నావు? 'చామంతిలో' నా క్యారెక్టర్ అంటే ఇట్స్ అ బ్లెస్డ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అండి. నిజంగా ఇట్స్ అ వెరీ బ్లెస్డ్ క్యారెక్టర్ అండ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి ఫర్దర్గా. ప్రెజెంట్ అయితే స్లోగా మెల్లిగా తీసుకెళ్తూ ఉంటారు. ఐ క్యాన్ అంటే ఇప్పుడు కూడా లైట్గా చూపిస్తూ ఉంటారు. బట్ ఇన్ ఫ్యూచర్ యూ క్యాన్ సీ వెరీ బిగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఓకే. అంటే ఇప్పుడు వరకు చాలా రకాలైన సీరియల్స్ వచ్చినాయి, చాలా మెగా సీరియల్స్ వచ్చినాయి కదా! మరి ఈ సీరియల్‌లో స్పెషల్‌గా అంటే ఆడియన్స్‌కి అంటే అంతకుముందు సీరియల్స్ అంటే జీ తెలుగులో కొన్ని సీరియల్స్ రాకముందు ఏంటంటే సీరియల్స్ అంటే ఏడుస్తూ ఉంటారు, లేదంటే ఆడవాళ్ళని ఎక్కువగా విలన్స్ చూపిస్తారు, ఇలాంటిది ఉండేది. ఇప్పుడు పర్సెప్షన్ మొత్తం మారిపోయింది. సీరియల్స్ కూడా సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా రేంజ్‌లో తీస్తున్నారు కదా! చాలా అసలు ఈక్వల్ టు మూవీస్ అండి. ఇప్పుడు వస్తున్న సీరియల్స్ అయితే అసలు తగ్గకుండా ఈక్వల్ టు మూవీస్ కొన్ని సీరియల్స్ అయితే మోర్ దెన్ మూవీస్ కూడా ఉంటున్నాయి. కొన్ని అయితే మోర్ దెన్ మూవీస్ చేస్తున్నారు. సో మరి ఈ సీరియల్కి వచ్చేసరికి కనుక అంటే ఆడియన్స్కి ఎలాంటి ఇది ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ అండి. ఇందులో అన్నీ ఉంటాయి. లైక్ సెంటిమెంట్ ఉంటుంది అండ్ నెగిటివ్ అని ఎక్కువగా చెప్పలేను. బట్ నెగిటివిటీ ఎక్కువ షో చేయకపోవచ్చు, అంటే చెప్పలేమండి. డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మీకైతే ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే ఒక ఫ్రెష్ స్టోరీ, ఒక ఫ్రెష్ మంచి ఒక కాన్సెప్ట్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మన జీ తెలుగు వాళ్ళు 'చామంతి' అనే సీరియల్ ద్వారా. యూ కెన్ అంటే ఒక ఫ్రీగా యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రెష్ స్టార్ట్, గుడ్ ఫ్రెష్ కాన్సెప్ట్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఎస్. అయితే అంటే మీరు అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో కూడా మమ్మల్ని అలరిస్తూ వచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ సీరియల్లో అంటే తల్లి క్యారెక్టర్ అనేసరికి ఏంటంటే మరి మీరు యాక్సెప్ట్ చేశారు, మేమైతే నమ్మలేకపోతున్నాం. అంత పెద్ద తుకల్గా తల్లి యాక్సెప్ట్ చేయడానికి ఏం లేదండి. ఇట్స్ ఆబ్వియస్లీ అంటే ఇట్స్ అ లైఫ్. You have to go through everything. హీరోయిన్ తర్వాత మదర్ ఎప్పుడైనా చేయాల్సింది. I'm doing what's there in that. అంటే కొంచెం ఎర్లీ కదా మదర్. It's okay. I accepted. ఓకే. అంతేగాని మీకు అలాంటి ఇదే అంటే కొంతమందికి ఉంటుంది యాక్చువల్గా అప్పుడే మదరా మేము ఇంకో కొన్ని రోజులు లీడ్ చేస్తాం, ఇలాంటివి ఉంటాయి. బట్ అనుకున్నాను. బట్ నాకు ఐ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండి. ఎప్పుడైనా మనిషికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ దట్. ఇట్స్ అ బ్లెస్డ్. దేవుడు ఇచ్చాడు అనుకున్నాను అంతే. మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇట్స్ ఓకే.